ప్రకృతి నియమాలను నిబంధనలను ఉల్లంఘించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అట్లా చేసుకున్న ఈ లోపల ఏం చేశాడు, మొత్తం ల్యాండ్స్ అన్ని కొల్లగొట్టుకున్నాడు. అన్ని మొత్తం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్న అమాయక ప్రజల ల్యాండ్స్ అన్ని కబలించడం మొదలు పెట్టారు. గోల గగ్గోలు మొత్తం. అంతకు ముందు కొన్ని భూ కుంభకోణం ఆరోపణల మీద 2014-19 మధ్య తెలుగుదేశం గవర్నమెంట్ ఒక సిట్ ని ఏర్పాటు చేస్తే ఆ సిట్ రిపోర్ట్ ని తీసుకొని కాపీని పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి తీసుకొని వాటి మీద కబ్జా పెట్టారు. ఎండోమెంట్స్ ల్యాండ్ కబ్జా పెట్టారు. సింహాద్రి అప్పన్న ల్యాండ్స్ కబ్జా పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం దోచేదులు పెట్టారు. ప్రకృతి సంపద ల్యాండ్ మొత్తం దోచేదులు పెడితే విశాఖ ప్రజలు గగ్గోలు పెట్టారు. నీ రాజధాని వద్దు, నీ పాడు వద్దు, నువ్వు ఎందుకు, మాకెందుకు ఈ దరిద్రం, ప్రశాంతంగా బతుకుతున్నాం మేమని చెప్పి అసలు ఉత్తరాంధ్ర ప్రజలందరూ భయకంపితులయ్యారు. మళ్ళీ వచ్చేస్తాడేమో అని చెప్పి చితక్కొట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చితక్కొట్టి అవతల పడేశారు.